హలో అండి. నమస్తే. దిస్ ఈజ్ వెలంగిని బొబ్బిలి. దొండకాయ రోటి పచ్చడి చేస్తూ నా లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. మేము ముగ్గురు ఆడపిల్లలమే అని చెప్పున్నాను కదా! నేను మూడో అమ్మాయినని మా నాన్న కూడా డెలివరీ తర్వాత నన్ను చూడటానికి కూడా ఇష్టపడలేదంట. అబ్బాయి పుడతారనుకుంటే నేను అమ్మాయి పుట్టేసరికి మా వాళ్ళంతా పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనమాట. అందరికీ అందరికి కూడా ముగ్గురు, నలుగురు అమ్మాయిలు పుట్టిన తర్వాతనే అబ్బాయిలు పుట్టారు. బట్ మా అమ్మ విషయంలోకి వచ్చేసరికి చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. మా అమ్మ పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి కదా! మంగళగిరి అంటే కొంచెం టౌన్ టైప్‌లో ఉండేది. వీళ్ళంతగా ఇష్టపడేవాళ్ళు కాదు. మళ్ళీ ముగ్గురు అమ్మాయిలు పుట్టారని. మా అమ్మని, మా నాన్న కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. బట్ దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి రాత రాస్తాడో ఆయనకే తెలుసు కదా! నేను పుట్టిన తర్వాత 2 ఇయర్స్‌కి మా తమ్ముడు పుట్టాడనమాట. అప్పుడు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరూ నోరు మూసుకొని సైలెంట్‌గా ఉన్నారు. బట్ దేవుడే అన్నీ చేస్తారు. నాకైతే ఈ రోటి పచ్చడిలో దొండకాయ, దోసకాయ, గోంగూర పచ్చళ్ళంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ అప్పటికప్పుడు ఉరామరిగా చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బావుంటది. ఆ పాతకాలం చేతి వంటలు తప్ప ఇప్పుడు అంత టేస్ట్